అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో స్థల వివాదం ఉద్రిక్తకరంగా మారింది. మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఉన్న రోడ్డు స్థలంలో ఫెన్సింగ్ తొలగించే ప్రయత్నం చేయడంతో రెండు వర్గాల మధ్య బాహాబాహి చోటు చేసుకుంది. కోర్టు ఉత్తర్వులు ఉన్న పంచాయతీ సెక్రటరీ చర్యలు తీసుకోవడం లేదని అల్లూరి ప్రసాద్ రాజు, ముదునూరి సత్యవతి ఆధ్వర్యంలో మహిళలు ధర్నాకు దిగారు. 1977కు ముందు నుంచే పెద్దరామారం నుంచి సంత మార్కెట్కు వెళ్లే గ్రామం రోడ్డును వాడపల్లి దేవస్థానం చైర్మన్ గబ్బర్ సింగ్ ఆక్రమించారని వారు ఆరోపించారు. మరోవైపు ఆ స్థలం వైపు పూర్తి హక్కులు తమకే ఉన్నాయని, రోడ్డు అంటూ ఏమీ మార్గం లేదని గబ్బర్ సింగ్ తెలిపారు. నా పేరు అల్లూరి ప్రసాద్ రాజు. వేగేసిన పద్మావతి గారు ఇంట్లో నుంచి మాట్లాడుతున్నాను. వారు అల్లుడిని నేను. ఈ యొక్క రహదారి మార్గం సుమారుగా ఒక 80-100 సంవత్సరాల నుంచి ఉన్న మార్గాన్ని ఇక్కడ వాడపల్లి దేవస్థానం చైర్మన్ అయినటువంటి ముదునూరి వెంకటరాజు, రాంభద్రరాజు ఇద్దరు దౌర్జన్యంతో, అధికార మదంతో ఈ దారిని మూసేసి సామాన్యమైన కుటుంబాలని చాలా ఇబ్బంది పెడుతున్నాడు అతను. అధికారం యొక్క మతంతో దీని దారి యొక్క పూర్తి పూర్వత్రాలు అన్నీ నా దగ్గర, పూర్తి పేపర్ ఎవిడెన్స్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఈ అన్నిటి మీద మేము హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టు ఒక డైరెక్షన్ సెక్రటరీకి, పంచాయతీ సెక్రటరీకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. పంచాయతీ సెక్రటరీ మాకు ఏ విధమైన రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల మేము ఈరోజు ఈ గ్రామస్తులందరితోటి కలిసి మేము తీసుకుందాం, మా దారిని మేము విప్పుకుని వెళ్దామని చెప్పి ప్రయత్నం చేస్తే అతను అధికార మతంతో అధికారులు తీసుకొచ్చి దౌర్జన్యం చేసి మరలా ఇప్పుడు కూడా ఆడవాళ్ళని చూడకుండా మీదకు వచ్చి వీళ్ళని గెంటి నానా బీభత్సం చేసినాడు ఇతను. ఈ యొక్క అరాచకాల అంతం పలకాలని, ఈ అంతం పలికే రోజు ఎప్పుడు వస్తున్నారని మేము ఎదురు చూస్తున్నాం. మా దారి మాకు ఇప్పిస్తారని మేము కోరి ప్రార్థిస్తున్నాం. జనాలు అందరూ మందు గంజాయిని పోయించారు. అవి కూడా పట్టించడం జరిగింది. ఈరోజు పాకలో తీసుకొని జనాలు తీసుకొని మందు వేయించి గంజా పెట్టించాలి మా మీద చూసుకోవడం ఏంటిది? ఎక్కడికి వెళ్తుంది ఇది? కాబట్టి ఈ మీడియా సోదరులందరూ కూడా మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేయండి. మీరు మొత్తం అంతా దగ్గర నుంచి చూశారు. దీన్ని న్యాయంగా చేయండి. మనకు అన్యాయం వద్దు. నేను ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నాను. ఆ పదవికి నేను వండి తేవాలనుకున్నాను తప్ప నేను ఇటువంటి ఎవడో దారులు కలుపుకుంటాం, ఎవడో ఆస్తులు కలుపుకుంటాం అనేది మనకు అక్కర్లేదు. నాకు కావాల్సింది న్యాయం. వాళ్ళకి రిజ్యూ చేసుకోండి. నేను రోడ్ వేసేయాలి చెప్తాను. అయినా సరే దౌర్జన్యం దిగారు. నా మనుషులు కొట్టారు, ఫినిషింగ్లు పీకారు, దీనికి నన్ను నానా బూతులు తిట్టారు. దానికి ఏ సమాధానం చెప్తాను చూడాలని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు.